హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయుల ఆశీస్సులు కలిగి అందరూ బాగుండాలని సర్వేజన సుగుణభవంతను అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనము శ్రీరామనవమి కాబట్టి పూజ చేసుకోవాలి కదా. నేను ఇప్పుడే పూజ చేశాను. మా ఇంట్లో పానకం పెట్టాను. పానకం ఎలా తయారు చేయాలంటే బెల్లం కొట్టి వేసి 2 యాలకులు వేసి అందులో కొంచెం మిరియాల పొడి వేసి పెట్టాలి. నేను రాగి పాత్రలో పెట్టాను. వడపప్పు చేశాను. వడపప్పు మామూలుగా నానబెట్టి ఒట్టిటి పెడితే అంత బాగుండదు కాబట్టి కొద్దిగా ఉప్పు వేయాలి, పచ్చిమిరకాయలు సన్నగా తరుక్కోవాలి, అందులో మళ్ళీ మామిడికాయ తురమాలి, అంతా కలిసి కప్పులో పెట్టాను. తులసి దళానికి ఈరోజు చాలా ప్రాముఖ్యత కాబట్టి దానిపైన పెట్టినాను. మా ఇంట్లోనే కాసాయి సపోటా పండు నైవేద్యం ఈరోజు. ఇంకొకటి ఏంటంటే చాలా గొప్ప దినం ఏంటంటే కాబట్టి మనం తులసమ్మకు కూడా పూజలు బాగా చేయాలి. నేను తులసమ్మ దగ్గర కూడా అలికి ముగ్గులేసి పసుపు కుంకుమ పెట్టి తులసమ్మకు పూజలు చేశాను. మీరు కూడా అలాగే చేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈరోజు ఆ శ్రీరాములు సూర్యుని వంశంలో పుట్టారు కాబట్టి ఆయనకి సూర్యుడికి నమస్కారం చేయాలి. మనము సూర్యుడికి తగినట్టు వస్త్రాలు కూడా ఆరెంజ్ అన్న లేకపోతే